హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుఖ్నందాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి నేను కొన్ని ఉపయోగాలు అయితే చిన్న సింపుల్ హెయిర్ ప్యాక్ గురించి అయితే తెలుసుకుందాము. దీనికోసం 2 చెంచాలు అయితే మెంతులు ఉన్నాయి కదా, అది నైట్కి అయితే నానపెట్టేసేసుకొని ఇందులో 2 నుండి 3 చెంచాల పెరుగు కూడా కలుపుకోవాలండి. చూడండి ఎలా మనకి అనేది మెంతులు అనేది ఎలా నానిందో. దీన్ని అయితే మనమైతే మిక్సీలో వేసుకొని మనం పెట్టుకోవాలండి. అలాగే నేనైతే పుల్లటి పెరుగు కూడా తీసుకుంటున్నాను. మామూలు పెరుగైనా తీసుకోవచ్చు. నేను ఒక 3 స్పూన్స్ అయితే పెరుగు కూడా తీసేసుకున్నాను. చూడండి పెరుగు ఎలా ఉందో. గడ్డ పెరుగు తీసుకోవాలండి. కొంతమంది మజ్జిగ పూస్తారేమో, పోయొద్దు. ఇలాగే పెరుగు వేసుకొని ఈ 2 మిశ్రమాలు అనేది పెరుగు మెంతులు అనేది నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మెత్తగా అనేది రావాలండి. చూసారు కదా, నేను ఇలా అయితే గ్రైండర్ వేసుకొని ఈ ప్యాక్ను జుట్టుకు కానీ పెట్టుకుంటే ఎంత గ్లో వస్తుందంటే అంత గ్లో వస్తుంది. చూడండి ఇలా మెత్తగా అనేది ఈ మిశ్రమాన్ని ఇలా చేసుకోవాలి. ఈ ప్యాక్ను మనము జుట్టు కుదల నుంచి చివర్ల వరకు అప్లై చేస్తే మన జుట్టు అనేది షైనింగ్ వస్తుందండి. నేనైతే ఇదే మా పిల్లలు కానీ నేను కానీ ఇదే వాడుతామండి. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి మీకైతేను. చూడండి ఇలా మెత్తగా వేసుకోవాలి. ఈ ప్యాక్ని జుట్టు కుదల నుంచి చివర్ల వరకు అప్లై చేసి 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు ఉంచండి. బాగా పెట్టుకోండి. ఇలా పాయలు తీసుకొని హెయిర్కి అనేది బాగా అప్లై చేసేసుకోండి. మీ హెయిర్ అనేది బాగా ఇలా స్కిన్కి అనేది వెళ్తుంది. బాగా హెయిర్ కూడా బాగా షైనింగ్ వస్తుంది. అలాగే కొంతమందికి తలనొప్పి అలా ఉంటుంది కదా, తలనొప్పి కూడా తగ్గుతుందండి. మెంతుల్లో ఉండే ప్రోటీన్లు అలాగే జుట్టు బలంగా పెరగడానికి చాలా సహాయపడుతుందండి. పెరుగు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పెరుగు తలకు తేమను అందించి చుండ్రును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది మనకి. చాలామంది పెరుగు స్మెల్ పడదని అంటారు కదా. 2 ఈ మిశ్రమం మనకి హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటే చాలా ఉపయోగం అయితే ఉన్నాయండి. మనకి చుండ్రును తగ్గిస్తుంది. వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఈ ప్యాక్ వాడితే జుట్టు మృదువుగా మెరిసేలా కనిపిస్తుందండి. మీరైతే ఇలా ట్రై చేయండి. నేను 100% చెప్తున్నా కదా, చాలా ఉపయోగాలు ఉన్నాయండి. జుట్టు అనేది ఊడదండి, చుండ్రు ఉండదు, మన హెయిర్ అనేది షైనింగ్ వస్తుంది. నేను ఇలాగే వాడుతూ ఉంటానండి. మా పిల్లలకు కూడా ఇలాగే చేస్తాను. అందుకే మా పాప హెయిర్ కూడా కొంచెం షైనీగా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. అందులో నాది పొడుగు జుట్టు కదా, చాలదు. అది ఓన్లీ హెడ్ వరకే ఎక్కువ పెట్టుకున్నాను. ఇలా ముందుకేసుకొని కొంచెం తక్కువగా పెట్టుకున్నానండి. మీరు కూడా అయితే ఇలా ట్రై చేయండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. మెంతులు పెరుగు వల్ల హెయిర్ పొడుగు వస్తుంది. బాగా మనకు తలనొప్పి కూడా తగ్గుతుందండి. హెయిర్ అనేది బాగా మనకి ఏదో అంటాం కదా, తక్కువ ఉండే వాళ్ళకి కూడా హెయిర్ వస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెళ్ళేటప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం లేదా హెయిర్ టిప్స్ కోసం కూడా నేను వీడియోలు అయితే మీకోసం తీస్తూ ఉంటాను. అలాగే షాపింగ్ వీడియోస్ కూడా తీస్తుంటాను. చూడండి నేను అనేది ఇలా హెయిర్ అనేది అప్లై చేసేసుకున్నాను. హెయిర్కి అనేది ప్యాక్ అనేది ఇలా అప్లై చేసేసుకున్నాను. అక్కడక్కడ కొంచెం మిస్టేక్ పోతే వాయిస్ ఓన్గా ఇస్తున్నాను కదా, ఏమనుకోవద్దు. నాకు ఇస్తూ ఉంటే కొంచెం తెలుస్తుంది, అందుకని చెప్పి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ నొక్కండి ప్లీజ్. చూడండి ఇలా పెట్టేసుకోవాలండి. మీరైతేను నా హెయిర్ అనేది నేను తలస్నానం చేసినాక చూపిస్తాను. చూడండి ఎలా ఉందో, సిల్కీగా ఉంది హెయిర్ అనేది. ఓకే అండి, బాయ్. ఇలాగే మా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.